సినిమాయ నమః. నేను మిస్టర్ బి. తిను మనం హై వ్యూవర్స్. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం సరిపోదా శనివారం మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే డిస్కస్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, సీరియస్గా మాట్లాడుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ మను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు వాటి గురించి డిస్కస్ చేయడానికి. సార్, ఫస్ట్ పాయింట్, టీజర్ లో నరకాసుర్ నామక్ ఏక్ రాక్షస్తా అని విలన్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత సత్యభామ హీరోయిన్ క్యారెక్టర్ అన్నారు, లైక్ నాని క్యారెక్టర్ శ్రీకృష్ణ అన్నట్టు టీజర్ కట్టచ్చు. అది చూసి అట్లీస్ట్ ఆ క్యారెక్టర్స్ని తీసుకొనైనా ఎస్టాబ్లిష్ చేస్తారేమో అనుకున్నా. ట్రైలర్ వచ్చింది, ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అని అర్థమైపోయింది. మూవీ ఓపెనింగ్ సీన్లోని లైక్ ఆ మమ్మీ అడుగుతారు కదా, లైక్ ఏం చాప్టర్ చదువుతున్నావు నువ్వు అనగానే, దీపావళి మూవీ అనగానే అక్కడ నుంచి ఆవిడ అంటారు చూసి, అక్కడ నుంచి తను ఎప్పుడు కోపం వచ్చినా కూడా నరకాసుర్ నామక్ ఏక్ రాక్షస్తా శ్రీకృష్ణ అనే సత్యభామకే సాత్ అని చదువుతారు. అది నాకు అక్కడ కంప్లైంట్ ఏంటంటే, నరకాసుర్ అన్న క్యారెక్టర్కి సూర్య క్యారెక్టర్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. శ్రీకృష్ణుడు ఎక్కడ, సత్యభామ ఎక్కడ? నువ్వు అంత డీప్గా లాజిక్స్లోకి డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకున్నాయా గుర్తుపెట్టుకోండి, మిగతా గుర్తుపెట్టుకోవద్దని చెప్పారు. సినిమా అంటే అలాగే చూడాలి, కమర్షియల్ సినిమా అంటే. అలాంటప్పుడు టీజర్లో ఎందుకు అంతలా ఊరించడం అనేది నా పాయింట్. ఇప్పుడు నీకు అనిపించిన చోట ఆ హీరోని శ్రీకృష్ణుడు అనుకో, హీరోయిన్ని సత్యభామని అనుకో, అనిపించిన చోట మర్చిపో. సార్, అనుకోవడానికి కూడా ఒక్క పాయింట్ కూడా లేదు సార్. శ్రీకృష్ణుడు పోనీ ఓకే, అదంతా వదిలేయండి. పోనీ అట్లీస్ట్ నేను క్లైమాక్స్లో అయినా వెయిట్ చేశా. శ్రీకృష్ణనే సత్యభామకే సాత్ వార్ అన్నప్పుడు ఆ క్లైమాక్స్లో అయినా సరే కనీసం వీళ్ళిద్దరు కలిసి ఏమైనా ఫైటింగ్ ఉంటుందేమో అనుకుంటే, సత్యభామను పడుకోబెట్టేశారు దెబ్బ కొట్టేసి. శ్రీకృష్ణుడికి మన నరకాసుడికి మధ్య యుద్ధం అని చెప్పేసి ఒక కమర్షియల్ ప్యాకేజ్ రెడీ చేస్తారు. అక్కడ నీకు స్వైప్ చేశారు, నీకు అర్థం కావట్లేదా? అంటే యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడు సృహ తప్పి పడిపోయినట్టు యాక్ట్ చేస్తే సత్యభామ బాణం తీసుకుని నరకాసురుని చంపుద్ది. అవును, ఇక్కడే కమర్షియల్ సినిమా కాబట్టి హీరోయిన్ని పడుకోబెట్టి హీరోతో చేయించారు. ఆ లాజిక్ ఎందుకు ఆలోచించట్లేదు మీరు నలగలేదయ్యా. తెలుగు కమర్షియల్ సినిమాలు చూడాలి అంటే కొన్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవాల్సి వెళ్ళకూడదు. కొన్ని ఫ్లోర్ని బట్టి లాజిక్ని మర్చిపోయి మ్యాజిక్లో మునిగి తేలాలి. అంతే అంటారా? అంతేగా, అంతే. సో నేనేం చెప్తున్నానంటే, నువ్వు టూ మచ్ ఆలోచించి తెలుగు కమర్షియల్ సినిమా చూడకూడదు. ఇంకో పాయింట్లోకి వెళ్దాం. ఇంటర్వెల్ సీన్లో నాని హీరోయిన్కి తన యొక్క క్యారెక్టర్లో ఉన్న మెయిన్ వైలెన్స్ పాయింట్ అని చెప్పడానికి వెళ్దామని రెడీ అవుతాడు. లైక్ ఫస్ట్ హాఫ్లో తను ఎస్టాబ్లిష్ చేసుకున్న విలన్ క్యారెక్టర్ అనేది ఒక ఫైట్ కోసం రెడీ చేసి, అక్కడ ఏదో ఇప్పుడు ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇవ్వాలి అన్నట్టు పెట్టారే తప్ప ఆ సీన్ ఏమైనా మీకు ఏమైనా ఇంపాక్ట్ అనిపించిందా? లైక్ అక్కడ పెట్టడం వల్ల ఏమైనా ఒక పర్పస్ ఉంది అన్నట్టు ఏమైనా అనిపించిందా మీకు? అంటే ఎంజాయ్ చేస్తున్నారు ఇంటర్వల్ బ్యాంక్ని. ఫార్ములా ప్రకారం అలాంటి ఇంటర్వల్ బ్యాంక్ కావాలి కాబట్టి డిజైన్ చేశారు. కానీ లాజికల్గా డీటెయిల్స్ని, రీజన్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా వస్తే చాలా ఫ్లాస్ కనిపిస్తాయి. ఎందుకంటే హీరోయిన్కి నానిలో ఉన్న డార్క్ యాంగిల్ని రివీల్ చేస్తున్నారు ఇంటర్వల్ బ్యాంక్. కానీ హీరోయిన్కి నానిలో ఉన్న డార్క్ యాంగిల్ని రివీల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆల్రెడీ ఆ క్యారెక్టర్ని ముందలే ప్రిపేర్ చేసి పెట్టారు. ఆవిడకి అవసరం, ఒక హీరో అవసరం. ఎందుకంటే ఆవిడ ఒక ప్రాబ్లం ఎత్తుకుంది. శోకలాపురంలో శాంతి చూడాలి, అక్కడ ఉన్న ప్రజలకి మంచి జరగాలి అంటే ఒక హీరో కావాలి. సో వైలెన్స్ చేసే హీరో ఉంటేనే అక్కడ ఉన్న రాక్షసుని ఎదుర్కోగలుగుతాడు. ఆవిడ ప్రిపేర్డ్, ఆవిడ ఎదురు చూస్తుంది అలాంటి వాడి కోసమే. కానీ అక్కడ ఎలా పెట్టారు, హీరోయిన్కి లవ్లో ఉన్నప్పుడు తను పెళ్లి చేసుకోవాల్సిన వాడు వైలెన్స్ అనే దానికి స్పెల్లింగ్ కూడా తెలియ కూడా అన్నట్టు పెట్టారు. అసలు అవన్నీ కొంచెం డీటెయిల్గా ఆలోచిస్తే కన్విన్సింగ్ అనిపించవు. కానీ తెలిసిందే కదా, కమర్షియల్ సినిమా అంతే. మనం ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళకూడదు. ఎంత మనం లాజికల్గా వెళ్ళకూడదు అనుకున్నా సార్. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని వచ్చినప్పుడు అక్కడ ఒక జైల్లోని శోక్లాపురంకి సంబంధించిన ఒక అతను ఉంటారు. తన ప్రాబ్లం అదంతా తెలిసిన తర్వాత హీరోయిన్ ఆ ఊరు వెళ్ళినప్పుడు తనకు అర్థమయ్యేది ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సూర్య అనే క్యారెక్టర్కి భయపడుతున్నారు, వాళ్ళలో నుంచి ఎవరైనా బయటకు వచ్చి కొంచెం ఫైర్ అయితే బాగుంటది అనేది హీరోయిన్ క్యారెక్టర్. హీరోయిన్కి ఎదిరించగలిగే ఒక క్యారెక్టర్ కావాలి, కానీ సినిమా పరంగా హీరోయిన్ క్యారెక్టర్ పరంగా వైలెన్స్ ఉన్నోడు వద్దు. అదే ఇక్కడ ఒక మంచి డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో, నాకు ఎప్పుడు గుర్తు. స్వతంత్ర సమరయోధుడు లేకపోతే సొసైటీకి మంచి చేయాలి అనుకునేవాడు పక్కింట్లో పుట్టాలి, మన ఇంట్లో అల్లు అర్జున్, సాయిధరం తేజ్ లేకపోతే మిగతా సూపర్ స్టార్లు పుట్టాలి అని. సో హీరోయిన్ కూడా అలాగే ఊహించుకున్నట్టుంది. కానీ తర్వాత రియలైజ్ అయ్యింది ఇంటర్వెల్ తర్వాత ఏమని రియలైజ్ అయింది, ఎస్ నాకే హీరో దొరికితే నేనే సొసైటీకి హెల్ప్ చేస్తాను కదా అని. ఆ రియలైజేషన్ కోసం అతను ఇంటర్వల్ బ్యాంక్ పెట్టాడు అని మనం సముదాయించుకోవాలి, సర్దుకుపోవాలి.
పోస్ట్ ఇంటర్వెల్ సీన్కి వద్దాం సార్. పోస్ట్ ఇంటర్వెల్ లైక్ అంటే ఫస్ట్ హాఫ్ మనం చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ పెట్టి ఇంటర్వెల్ దగ్గర బ్యాంగ్ ఇచ్చినప్పుడు సెకండ్ హాఫ్ మన ఏదైతే నాని వాళ్ళ అక్క క్యారెక్టర్ ఇంటికి వచ్చే సీన్ ఉందో అక్కడ సీక్వెన్స్ పరంగా వివేకాత్రేయ మార్క్ మనకు కనబడుతుంది. లైక్ షార్ట్ కటింగ్స్ కానీ నెంబర్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ కానీ మనకు అర్థమవుతుంది. అక్కడ ఏం జరుగుతుంది ఏం అవ్వబోతుంది అని మనకు అర్థమైనా కూడా వివేకాత్రేయ ఎక్కడో చిన్నపాటి టెన్షన్ అయితే పెట్టగలిసాడు స్క్రీన్ ప్లే బేసిస్. ఫస్ట్ ఎలా టెన్షన్ పెట్టాడు నాకు అర్థం కావట్లేదు. చాలా మంది ఆ సీన్ గురించి మాట్లాడుతున్నారు, నాకు ఎక్కడ టెన్షన్ అనిపించలేదు. ఎందుకంటే నాకు క్లియర్గా అర్థమవుతూనే ఉంది అక్కడ హీరోయిన్ ఆ సూర్య పక్కన ఉంది, ఆవిడ ఏదో ఆపుద్దని నాకు ముందలే అనిపిస్తుంది. ఓకే, అసలు అక్కడ నాని పడుకుని ఉన్నాడు ఏంటి, నిద్ర మాత్రం లేచి పడుకోబెట్టారు. ఆ పడుకున్న అతను లేచి ఎప్పుడు ఈ గుళ్ళో ఉన్న మురళీ శర్మను కాపాడటానికి ఛాన్స్ ఎక్కడుంది? అసలు లేదు. వచ్చటానికి ట్రై చేసినా సుప్రీత్ అక్కడ ఎంతమంది రౌడీలను పంపించాడు, వాళ్ళందరినీ ఎప్పుడు కొట్టుకుని రావాలి, వీళ్ళ అక్కను కాపాడాలి, వీళ్ళ నాన్నని కాపాడుకోవాలి, వీళ్ళందరినీ చేసి వచ్చి ఆ టాస్క్ ఎలా ఫిల్ చేస్తాడు? ఇది అసలు ఎంత స్ట్రాంగ్గా డీటెయిల్స్ ఎత్తుకున్నా రీజన్స్ ఎత్తుకున్నా లాజికల్కి అందని మ్యాజిక్ అది. సో అక్కడ కూడా స్విచ్ ఆఫ్ చేసి మ్యాజిక్ని ఎంజాయ్ చేయడం. అంతేగాని నేనంటే నాకు టెన్షన్ పడేంత లేదు, క్లియర్గా కనబడుతుంది. ఇన్ని ట్రాక్స్ పెట్టుకుని ఇన్ని బౌండరీస్ దాటుకుని హీరో రాలేడు, అయినా వచ్చాడు అంటే అద్భుతంగా ఉండేది. కానీ రాగలిగాడా? రాలేకపోయాడు. కానీ అది అన్న మ్యాజిక్ చేసి తీసుకొచ్చి ఈ గుళ్ళో హీరోయిన్ ఆపడం కాకుండా నాని ఆపినట్టయితే మురళీ శర్మని అంటే దాన్ని వేరేగా ఉండేదేమో. కానీ ఆ ఛాన్స్ తీసుకోలేదుగా. అలాంటప్పుడు దాంట్లో టెన్షన్ ఏముంటుంది, ఏం ఎంజాయ్ చేస్తుంటారు, ఆ సీన్ ఎలా పండింది అనుకుంటారు. అది ఆ సీన్ పండడానికి కారణం చెప్తా సార్. అంటే నాకు పండడానికి మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే మీరు రావడం గురించి మాట్లాడుతున్నారు, రావడం ముందు గురించి నేను మాట్లాడుతున్నాను. మనం స్పెషల్గా జనరల్గా మూవీస్లో మనం గమనిస్తే హీరో ఫైట్కి రెడీ అవుతున్నాడంటే ఒక భారీ బీజిఎం, స్లో మోషన్, పొగ, ఇవన్నీ మూవీ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి. సెకండ్ హాఫ్లో స్పెసిఫిక్గా ఈ నాని పడుకొని లెగిసిన తర్వాత నుంచి పబ్కి వెళ్ళే షార్ట్ వరకు మనం గమనిస్తే ఎక్కడ ఫైట్లోనే మనకు స్లో మోషన్ సీన్స్ ఉండదు, మొత్తం ఏదో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టే ఉంటుంది ఫైట్ అంతా. మనం బాగా గమనిస్తే ఆ పర్స్పెక్టివ్ ఆఫ్ అప్రోచ్ నాకు బాగా నచ్చింది అనమాట ఆ సీక్వెన్స్లో. స్పెసిఫిక్గా అక్కడ వివేకాత్రేయ అంటే అక్కడ మళ్ళీ నాని నిద్రమోత నుంచి లెగిసి పట్టుకోవడం అదంతా పక్కా కమర్షియల్ వర్షన్లో అండి. అది పక్కన పెట్టేస్తే లెగిసిన తర్వాత ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా నాకు భలే ఉందే అనిపించింది, నచ్చింది, చాలా బాగా నచ్చింది ఆ షాట్. కాదని నేను అన్నా, అంటే ఫైట్లు బాగా తీశారు, టేకింగ్ అదిరిపోయింది, నాని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అది కాదు అక్కడ అనేది. ఇప్పుడు సుప్రీత్ అంతమంది మనుషుల్ని పంపించాడు, అది అన్వాంటెడ్, కావాలని ఫోర్స్గా తీసుకొచ్చారని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో అజయ్ ఘోష్ని ఒకసారి కొడుతుంటే నైట్ 12 దాటిందని మా అమ్మకి ఇంకా నిన్ను కొట్టడం ఇష్టం లేదు, నేను వదిలిపెట్టేసాడు. అసలు అక్కడతో ఆ ట్రాక్ ఎండ్ అయినప్పటికీ హీరోయిన్ కోసం, హీరోయిన్ ట్రాక్ని డ్రాగ్ చేయడం కోసం దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇక్కడ కూడా ఈ ఫైట్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. సుప్రీత్ ఏమన్నా ఆ ఫైట్ తర్వాత ఇంకా ఏమన్నా డ్యామేజ్ చేశాడా? చేయలే. అసలు సుప్రీత్ ఎలా కన్విన్స్ అయ్యాడు నానిని వదిలిపెట్టేయాలని? ఆ రీజను, ఆ డీటెయిల్ అసలు ఏమన్నా ఉందా ఏంటి? సుప్రీత్ కొడుకు దగ్గరికి వెళ్ళి నాని అలా ఫ్రెండ్ లాగా మాట్లాడితే సుప్రీత్కి అర్థమైపోయింది ఇంకా మనం ఏం చేయకూడదు ఇక్కడ, అయిపోయింది అనేసి. అసలు ఇంకా అప్పుడు అసలు అంత నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే అజయ్ ఘోష్ని కొట్టకుండా వెళ్ళిపోయాడో అక్కడే అయిపోయింది ఆ ట్రాక్ ఎండ్. దాని తర్వాత నడిపించిందంతా కూడా అన్వాంటెడ్, కావాలని ఏదో క్రియేట్ చేద్దామని లాగాడని అనిపించింది వివేకాత్రేయ. సో అలాంటివి తగిలినప్పుడు డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. నాకు కోపం వచ్చిందంటే వీడు నావాడు, ఇది నా సమస్య. ఇప్పుడు కూడా కమర్షియల్ సినిమాల్లో లాజిక్ ఎలా ఉండాలి అంటే, లాజిక్ని ఎప్పుడు ఆడియన్స్ పట్టించుకోరు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చుంటాం, వాతావరణం బాగుంది, అటు వేడిగా లేదు ఇటు చల్లగా లేదు, హాయిగా ఉందనుకో ఫ్యాన్ వేసుకోవాలని అనిపించదు. ఒక్క పోస్తుంది అనుకో ఏం చేస్తాం? ఫ్యాన్ వేసుకుంటాం. సినిమాలో లాజిక్ కూడా అంతే. ఎంటర్టైన్మెంట్ హాయిగా నడిచిపోతున్నప్పుడు, డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు మనం లాజిక్ గురించి ఆలోచించాలనిపించదు. కానీ ఎప్పుడైతే ఇరిటేషన్ వస్తుందో అప్పుడు లాజిక్ గురించి ఆలోచిస్తాం, ఖచ్చితంగా ఫ్యాన్ వేసుకుంటాం. కానీ అప్పుడు కూడా మీరు ఫ్యాన్ వేసుకోవద్దు, మీ బుర్రకున్న స్విచ్ని ఆఫ్ చేసే పెట్టండి అంటే కష్టం. సార్ మీ సుప్రీత్ క్యారెక్టరు లైక్ ఎప్పుడైతే నాని వచ్చి తన అబ్బాయి మీద చేయి పెడతాడు తనకి ఎలా అర్థమైపోద్దని మీరు అంటున్నారు. కానీ ఇది కమర్షియల్ మూవీ సార్, ఎన్నో లాజిక్లు మనం పక్కన పెట్టేసి ఇప్పుడు అంత పగ ఉన్నవాడు అర్థమైపోతుంది అనే విషయాన్ని ఎక్కడో చోట సింపుల్గానైనా చూపించాలి. 3 గంటల లెంత్లో ఆ ఒక్క మొక్క డీటెయిల్ చూపించడానికి టైం దొరకలేదు, ఎక్కువ అంత లెంత్లో దాన్ని కన్వీనియంట్గా క్లోజ్ చేశారని చెప్తాను. దానికి సరిగ్గా క్లోజ్ చేస్తే కన్క్లూషన్ ఇస్తే ఇంట్రెస్టింగ్గా ఉండేది అంటాను నేను. ఓకే, తర్వాత ఈ సినిమాలో నాకు కొంచెం బాగా డిస్టర్బ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే సోకులపాలెం. ఆ సోకులపాలెం అనే విషయానికి సంబంధించి ఒక డీటెయిల్ చెప్పాలి. అక్కడ ఉన్న మనుషులు సిఏ మూలంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఏ టైంలో నడుస్తుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఊరు మొత్తం మీద ఒక సిఐ అజమాయిషీ చెలాయించడం అనేది అసలు జరగని పని. అయినా సరే సినిమా అని ఒప్పుకున్నా ఆయన ఊరు మొత్తాన్ని వేధిస్తున్నాడు అని మాటల్లో చెప్తారు. చూస్తే సినిమా అంతా ఒక పర్సన్నే కొడతా ఉంటాడు. ఎప్పుడు చూసినా ఈయనకి మూడు వచ్చినప్పుడల్లా వెళ్ళి ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి అతన్నే ఎంచుకుంటాడు. అతను ఎక్కడ దాక్కున్నా వెతుక్కుని వెళ్ళి అతన్నే తీసుకొచ్చి కొడతా ఉంటాడు. కానీ ఊరంతా భయపడతా ఉంటాడు. సరే దీన్ని కూడా కన్విన్స్ అయిపోతాను. కానీ ఒక విషయం ఉంటుంది, ఇప్పుడు శోకులా పాల్వాల్ లాంటి బ్యాక్ డ్రాప్ ను పెట్టినప్పుడు కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. వాటిని సరిగ్గా ఫాలో అవుతేనే కమర్షియల్ సినిమాలో కూడా ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ వర్కౌట్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఛత్రపతి సినిమా తీసుకుందాం. ఛత్రపతిలో కూడా శివాజీ ఆ గ్రూప్ అంతా కూడా శ్రీలంక నుంచి వలస వచ్చారు. వాళ్ళు అలా వలస వచ్చిన వాళ్ళకి ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉండవు. మన దేశం వాళ్ళకి పౌరసత్వం ఇవ్వదు. సో వాళ్ళు ఏదో రకంగా బతకాలి. అందుకని వాళ్ళు ఒక రౌడీ ముఠా దగ్గర బతుకుతూ ఉంటారు బానిసల్లాగా. కానీ ఇక్కడున్న సోకులపాలెం జనానికి అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డులు ఉన్నాయి. వాళ్ళు ఓటేసి మురళీ శర్మ క్యారెక్టర్ని గెలిపించుకున్నారు కూడా. మురళీ శర్మ క్యారెక్టర్ కూడా వాళ్ళ మీద సిఐ వాడికి శత్రువు అంత వాళ్ళ మీద అంత దౌర్జన్యం చేస్తున్నా కూడా పట్టించుకోడు. పొలిటీషియన్ అయి ఉండి ఒక ప్రాంతంలో తనకు ఓట్లేసిన జనాల మీద దౌర్జన్యం చేస్తున్న వాళ్ళని తన శత్రువే దౌర్జన్యం చేస్తున్నా కూడా ఒక పొలిటీషియన్ పట్టించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది లాజిక్ కాదా? అది మినిమంగా ఆలోచించాల్సిన లాజిక్ కాదా? ఇలాంటివన్నీ వదిలేస్తారు. ఛత్రపతి మూవీలోనే తీసుకుంటే వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది, హీరో ప్రభాస్ తమ్ముడు క్యారెక్టర్, షఫీగా చేసిన క్యారెక్టర్తో ఎమోషన్ కూడా ఎంత బాగా తీసుకొస్తారు. అలాంటి డ్రైవ్ నాకు తెలిసి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ మదర్ క్యారెక్టర్తో డ్రైవ్ చేయడానికి స్కోప్ ఉంది. కానీ దాన్ని కూడా కన్వీనియంట్గా అవసరం ఎంతవరకు ఉపయోగించుకున్నారో, అవసరం లేని చోట దాన్ని అలాగా తేలి చేసుకుంటూ వెళ్ళిపోయారు. చివరిలో కూడా ఆ క్యారెక్టర్ని ఎలా అసలు ఊరికినే అంటే ఆ డీటెయిల్ ఎలా మిగిలిపోద్ది, దానికి ఎక్కడో చోట మనం దాన్ని రివీల్ చేసినట్టు ఉండాలి అని జస్ట్ అలా తీసుకొచ్చి ఇలా రివీల్ చేసేసి మేము ఇది క్లోజ్ చేసేసామని చెప్పేసి పక్కన పెట్టేసాం. ఇలా ఆలోచించుకుంటే కొన్ని డిస్టర్బెన్స్లు ఉన్నాయి. అంటే అవి దృష్టికి రాకూడదు. వదిలిపెట్టేద్దాం, ఇది వదిలిపెట్టేద్దాం, ఎన్ని వదిలిపెట్టేద్దాం, ఇలా ఎతికే కొద్ది ఏదో ఒకటి దొరుకుతూనే ఉంది. అప్పుడు డిస్టర్బెన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఒక్కపోస్తుంది, ఫ్యాన్ వేసుకోవాలనిపిస్తుంది, బుర్ర స్విచ్ ఆన్ చేయాలనిపిస్తుంది. స్విచ్ ఆన్ చేయకుండా ఎంటర్టైన్ చేసినప్పుడే సినిమాని హాయిగా చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పిన 2 పాయింట్స్లు నాకు కొంచెం డిస్టర్బెన్సెస్. ఎస్పెషల్లీ మీరు చెప్పిన సోకులపాలెం షార్ట్ అయితే సెకండ్ హాఫ్ లో అన్నయ్య క్యారెక్టర్ అనేది తమ్ముడిని చాలా ఇరిటేట్ చేసి పెడుతుంది. లైక్ ఆ సంతకం కోసం వెళ్ళినప్పుడు చాలా ఇరిటేట్ చేసి పెడుతుంది. స్పెసిఫిక్ గా ఆ సీక్వెన్స్ దగ్గర నాకు ఏమనిపించింది అంటే లైక్ తమ్ముడు ఇంకా వెళ్ళి వెంటనే సోకులపాలెంకి వెళ్ళి వేరే ఇంకో ఇంట్లో ఉన్న అతను తీసుకొస్తాడు కొట్టడానికి. ఆ పూన్లేరా బాబు, పర్సన్ మారారా బాబు అనుకున్నప్పటికీ ఇమ్మీడియట్ గా మళ్ళీ అక్కడ కావాలని ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు ఆయన బ్యానర్ ని వేస్తున్నట్టు నిజంగా అది అనిపించింది. అరే బాబు కనీసం పర్సన్ మారారా బాబు అనిపించిన వెంటనే అది పోయింది. అది నేను ఒప్పుకుంటాను సార్. ఎందుకంటే అది చాలా ఫోర్స్ఫుల్ గా అనిపించింది సీక్వెన్స్. అలాంటి నేను ఫోర్స్ఫుల్ గా డీటెయిల్స్ ని రీజన్స్ ని తీసుకొచ్చినప్పుడు, కన్విన్సింగ్ అనిపించినప్పుడు లాజిక్స్ గురించి ఆలోచించాలనిపిస్తుంది. అప్పుడు ఎంటర్టైన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. అలాంటి డిస్టర్బెన్స్ ఉంది అని చెప్తాను. కానీ పట్టించుకోకుండా చూసేస్తే ఎవరు ఏం అనలేము దాని గురించి. కాకపోతే జరిగింది అయితే ఇది, ఇలాంటి మిస్టేక్లు ఉన్నాయని మాట్లాడుతున్నాం అంతే. ఇప్పుడు మీరు చెప్పిన అత్తయ్య అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ ఆఫ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు హీరో ఫస్ట్ టైం తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసినప్పుడు ఐ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ ఎక్కడైనా చూపించరా బాబు, వాళ్ళిద్దరిని కల్పించరా బాబు అన్న. అప్పుడు ఏం లేదు తర్వాత వస్తానండి పోనీ ఇంకేమైనా మంచి సీన్ రాసుకొని ఉన్నారేమో వివేక్ ఆత్రేయ గారు అని చూస్తే ఏ పాయింట్కి వెళ్ళిపోయానంటే సార్ మర్చిపోయాను. ఆ పాయింటే మర్చిపోయాను నేను. మర్చిపోయి ఇంకా క్లైమాక్స్ నేను రెడీ అయిపోయాను. ఇంకా పక్కా కమర్షియల్ సీక్వెన్స్ రెడీ అయిపోయింది. అండ్ రెడీ అయినప్పుడు ఆ సీన్ పెట్టిన ఓకే ఫస్ట్ ఆఫ్ ఈ సీక్వెన్స్ ఒకటి ఉంది కదా అని అనిపించింది అనమాట. అది కూడా నాకు అసలు అంటే మీరు ఒక డీటెయిల్ అనేది పెట్టుకున్నాము దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలని అన్నారు కానీ అసలు అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే అక్కడ పోనీ హీరోయిన్ అంటే హీరోకి నచ్చదు, ఖచ్చితంగా కాపాడాలి అన్న పాయింట్ వచ్చినప్పుడు అత్తయ్య ఫేస్ చూసి వెళ్తే ఒక అర్థం ఉంటుంది. హీరోకి హీరోయిన్ అంటే ఇష్టము, తను ఖచ్చితంగా వీళ్ళు కాపాడతాడు. ఇంకా స్పెసిఫిక్గా అత్తయ్య మొహం చూసి నేను వీళ్ళు కాపాడుతాను అన్నట్టు ఏం అక్కర్లేదు అక్కడ. అది సో ఆ డీటెయిలింగ్ మాత్రం కంప్లీట్లీ వేస్ట్ అయిపోయింది అనిపించింది. కానీ సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన డీటెయిలింగ్ని యూస్ చేసుకున్న పాయింట్ అంటే మాత్రం సార్ ఫస్ట్ హాఫ్లో హీరోయిన్ ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్లో ఒక చిన్న అబ్బాయిని తీసుకెళ్ళి అజయ్ ఘోష్ గారితో ఫేస్ ఆఫ్ సీన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని సెకండ్ హాఫ్లో మన సూర్యకి అండ్ నానికి మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్కి యూస్ చేసుకున్నారు చూడండి. వాళ్ళు అవగానే కొట్టదామని ఆగిపోయి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు అక్కడ నాకు అనిపించింది ఇక్కడ కూడా నువ్వు కాన్ఫ్లిక్ట్ పెట్టట్లేదా, ఇంకెక్కడ ఉందరా బాబు కాన్ఫ్లిక్ట్ అని అనుకునేలో కరెక్ట్ గా క్యారెక్టర్ తీసుకురావడం ఆ 10 minutes అది మాత్రం చాలా మంచి డీటెయిలింగ్ అనిపించింది. అది నిజంగా 10 minutes
ముందలుగా అంటే టైం పెట్టడం అనేది ఆ కుర్రోడు అక్కడ ఉండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్. అది కూడా నిజంగా అది పేలింది అక్కడ, అది బాగా పేలింది. అది పేలబట్టే కాస్త అందరూ కూడా కనెక్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ని ఇప్పుడు ఎస్జే సూర్య అండ్ నాని ఆ క్యారెక్టర్స్ తలపడినప్పుడు ఆ పాయింట్ పర్ఫెక్ట్ గా బ్లాస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి డీటెయిల్స్ ఎలాంటి ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా పడుంటే ఖచ్చితంగా మన లాజిక్స్ గుర్తురావు. అన్ని చోట్ల లేవు అంటాను, అన్ని లేవు ఎక్కువ అంటున్నారు, అక్కడక్కడ మాత్రమే కొన్ని ఉన్నాయి అలాంటి ఇంట్రెస్టింగ్ ట్విస్టులు. తర్వాత ఏంటంటే నాకు ఇంకా బాగా నచ్చింది, అట్ ద సేమ్ టైం నచ్చని సీక్వెన్స్ ఏమైనా ఉందంటే క్లైమాక్స్. ఎందుకు నచ్చిందనే చెప్తా. క్లైమాక్స్ లో ఇంకా సూర్య ఎంట్రీ ఇచ్చేసారు, మన నాని ఎంట్రీ ఇచ్చేసారు. అక్కడే సూర్య క్యారెక్టర్ కూడా ఉంది. నాని పిలుస్తాడు అందరినీ, లైక్ బయటకు రండి అని పిలిచినప్పుడు నేను లిటిల్ భయపడ్డా. ఇప్పుడు ఏంటి వాళ్ళు వచ్చేస్తారా, సూర్య మోటివేషన్ ఆల్రెడీ ముందు సీన్స్ లో ఇచ్చేసాడు కదా, వచ్చేస్తారా అన్నప్పుడు రారు ఎవరు కూడా. నాకు అది నచ్చింది. మన విలన్ క్యారెక్టర్ ఎప్పుడైతే పిలుస్తుందో అప్పుడు వస్తారు. అక్కడ బాగా అనిపించింది. వివేక్ ఆత్రేయ బాగా రాసుకున్నావు, బాగుంది అంటే ఇంకా కూడా వాళ్ళలో భయం పోలేదు అన్న సీక్వెన్స్ బాగా పెట్టామనిపించింది. అదే సీక్వెన్స్ తర్వాత నానిని ఫుల్గా కొట్టేసిన తర్వాత లైక్ సూర్య అంటది, చూడండి ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటే ఏ ఒక్కలేని వచ్చి నన్ను ఎదిరిస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్ళొచ్చా అంటే ఒక అతను లేచి కొట్టేస్తారు సూర్యని. టోటల్లీ నాకైతే డిస్కనెక్ట్ అయిపోయింది సార్. ఎందుకంటే ఒకవేళ నాని క్యారెక్టర్ అనేది సూర్యని ఒక 2-3 దెబ్బలైనా కొట్టి సూర్య కూర్చొని ఉన్నప్పుడు నాని క్యారెక్టర్ పోనీ సూర్య ఇది అని అంటే ఏమైనా అనిపించేదేమో. సూర్య క్యారెక్టర్ ఆల్రెడీ నాని చితగొడిసి పడుకోబెట్టేశారు. నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎవరో ఒకరు లేచి చెప్తే అంటే వాళ్ళలో అక్కడ ధైర్యం రావాల్సినంత అవసరం ఏమనిపించిందని నాకు అనిపించింది. అలాగే వాళ్ళలో ధైర్యం తీసుకురావాలి అని అంటే ఇప్పుడు ఉన్న ఒక హోప్, ఆ హోప్ కూడా పడిపోతుంది. నాకేమైనా పర్వాలేదు, నేను వచ్చి కొడితే అతనికి హెల్ప్ అవుతుంది, అతను బతుకుతాడు కదా అన్న ఉద్దేశంలో ఆ ఎమోషన్ అలా డ్రైవ్ చేశారు అనుకోవచ్చు మనం. అలా అంటే ఆ ధైర్యం అంత ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు, ఆ ఊర్లో వాళ్ళకి ధైర్యం వస్తే చాలు ఈ సిఐ పని అయిపోతుంది. ఆ ధైర్యం ఆ మూమెంట్ లో తీసుకురావాలి, అలా తీసుకొచ్చారు. నీకు కన్విన్సింగ్ గా అనిపించకపోవచ్చు కానీ నువ్వు ఫీల్ అవ్వాల్సింది అది. అన్ని నీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించుకోకూడదు. కొన్ని చెప్పాను కదా, స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ ఇది ఇంతే ఆలోచించుకో, కానీ తప్పదు. ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే టక్ మన ఆన్ అయిపోతుంటాయి. అలాంటి ఆన్ అయిపోయే సిచ్యువేషన్స్, సీన్స్ అంటే చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అదే చెప్పేది. అది అయినా మనం ఎన్ని మాట్లాడుకుని ఏంటో ఉపయోగం, సినిమా హిట్ అయిపోయింది, పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది. అయితే ఎందుకు కమర్షియల్ సినిమాల్లో ఉండే అడ్వాంటేజ్ అదే, ఏంటంటే బ్రాండ్ వాల్యూ హెల్ప్ అవుతుంది ఎప్పుడు కూడా. ఒక హోటల్ ఉంది, దాని బ్రాండ్ వాల్యూ బాగా వచ్చింది, సో అక్కడికి వెళ్ళి జనం ఎప్పుడు తింటూనే ఉంటారు. ఒకసారి దాంట్లో స్టాండర్డ్స్ తగ్గిన, రుచి ఒకసారి సరిగ్గా బాగోకపోయినా సేల్ అయిపోద్ది, వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ అవన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే జనం ఎప్పుడు కూడా ఎంజాయ్ చేసేది ప్రతిసారి టేస్ట్నే కాదు, కొన్నిసార్లు బ్రాండ్ వాల్యూని కూడా ఎంజాయ్ చేస్తాం. దాన్ని మనం ఏమీ చేయలేం. ఇట్స్ కమర్షియల్ సినిమాలకు ఉండే అడ్వాంటేజ్ కూడా అదే. సో ఎవరు రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ ఫైనల్గా ఎవరు ఎంజాయ్ చేసేది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం ఏమీ అనకూడదు. ఇంకో డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించి మీ కామెంట్స్ తెలియజేయండి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. నేను మిస్టర్ బి, తిను మను. బై బై. థ్యాంక్ యూ.